ఈరోజు మ్యాథ్స్ మిగతా ఫార్ములా గురించి చూద్దాం. మ్యాథ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఫార్ములాలు. కావున మనం ఆ ఫార్ములాల గురించి మనం ఒకసారి చెక్ చేద్దాం అన్నమాట. మొన్న a+b² గురించి చెప్పుకున్నాం కదా, అలాగే a-b², అలాగే a² - b² గురించి ఫార్ములా తెలుసుకున్నాం. తర్వాత మిగతా గురించి ఒకసారి తెలుసుకుందాం. a+b² క్యూబ్ అనమాట is equal a3 plus 3a²b plus 3ab² plus b3. ఓకేనా? a plus b whole cube is equal to a3 plus 3a²b plus 3ab² plus b3. ఓకేనా? నెక్స్ట్ వచ్చి a minus b whole cube ఈక్వల్ టు a³ minus 3a²b plus 3ab² మైనస్ b3. ఓకేనా? ఈ విధంగా మనం ఫార్ములా గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చి a³ plus b³ ఈక్వల్ టు a plus b హోల్, తర్వాత హోల్ a² minus ab plus b². ఓకేనా? ఇది అన్నమాట ఫార్ములా. a³ plus b³ a plus b హోల్ క్యూబ్, హోల్ అంతే, క్యూబ్ లేదు, నో. తర్వాత హోల్ స్టార్ట్ అయ్యేది a² minus ab plus b² అంట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి తర్వాత a³ minus b³ ఈక్వల్ టు a minus b. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ హోల్ క్యూబ్, ఓల్డ్ ఓన్లీ స్టార్ట్ అయింది, ఓల్డ్ అంటారు. తర్వాత a² plus ab plus b². ఓకేనా? ఇది నెక్స్ట్ తర్వాత a plus b plus c ఓల్డ్ స్క్వేర్ అనమాట. అంటే అంతకుముందు మనం a plus b ఉన్నాం, కానీ ఇప్పుడు ఏంటంటే a plus b plus c అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం చెక్ చేసినప్పుడు a² plus b² plus c² plus 2ab plus bc 2bc plus 2ac 2ca ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే లెక్క ప్రకారం ఏంటి అంటే మనం ఇక్కడ ఏసీ అనమాట, ఏసీ రావాలన్నమాట. కాబట్టి మనం ఇక్కడ a² plus b² plus c² plus 2ab plus 2bc plus 2ac అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం రాయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఫార్ములాల గురించి తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫార్ములాలు ఉన్నాయి, ఆ ఫార్ములాలు కూడా తెలుసుకుంటే మనం మ్యాథ్స్ చేయటం అనమాట చాలా ఈజీ అనమాట. ఈ విధంగా మనం మ్యాథ్స్ అనేది కొన్ని ఇది బేసిక్ ఫార్ములా గురించి చెప్పడం వల్ల ఈ విధంగా మనం మ్యాథ్స్ అనేది కంటిన్యూగా, అంటే వీటిని బట్టి పట్టడం కాకుండా మనం మైండ్లో ఉంచుకోవాలన్నమాట. వీటిని ప్లస్లు మైనస్లు, a plus b, a minus b, మైనస్లు ఎక్కడ ఉండాలి అనేది, ప్లస్ ఎక్కడ అనేది మనం బట్టి పట్టకూడదు, మనం మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇది ఫార్ములా ఇస్తే ఇది మొత్తం రావాలి, a plus b plus c హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇది మొత్తం మనం మైండ్లో ఇది రాగానే ఇది బట్టి పట్టకుండా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇది అంతే. ఓకేనా? ఈ విధంగా మనం మ్యాథ్స్ చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.